హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. ఇదైతే చెంచలాకు వచ్చేసి అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇక కిడ్నీలకు కావచ్చు, మనకు కంటికి కావచ్చు, చాలా ఎంత అంటే అంత హెల్త్ఫుల్ అండి చెంచలాకు వచ్చేసి. ఇంకా ఈ ఆకు అయితే ఈ చెట్లు అయితే పల్లెటూరులో విలేజ్లలో చాలా దొరుకుతుందండి. ఇంకా అక్కడ ఇక్కడ పొలాలల్లో వాటర్ ఉండే సైడ్కి వెళ్ళి చాలా దొరుకుతుంది చెంచలాకు వచ్చేసి అయితే. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చెంచలాకు మనకు హెల్త్కు చాలా మంచిది. ఇంకా మీకు దొరికినట్టయితే దీన్ని వదలకండి. ఇది తింటేనైతే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుందండి చెంచలాకు వచ్చేసి. చూస్తున్నారు కదా చెంచలాకు అండి. ఇంకా హెల్త్ పరంగా అయితే ఇది చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెంచలాకు ఎక్కడ పడ్డా మనకి ఏమైనా కూడా దీన్ని తెచ్చుకోవాలండి, వదిలేయద్దు. చూస్తున్నారు కదా, మరి చెంచలాకు కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. మరి ఇంకా ఈ కర్రీకి కావాల్సినవి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఒక 4 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతాకు, కొత్తిమీర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇవైతే మనకు కర్రీలో కావాల్సినవి అండి. ఇంకా కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా ఇవే వేసుకోవాలి, టమాటాలు అయితే ఎక్కువ వేయద్దు. నేను చిన్న సైజు కాబట్టి కొన్ని తీసుకున్నాను, పెద్ద సైజు అయితే 3 తీసుకున్నా సరిపోతుందండి. తాలింపు కదండి, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, ఉల్లిగడ్డ, ఆనియన్, మెంతాకండి, కొత్తిమీర. ఇంకా ఈ కర్రీ వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది హెల్త్ పరంగా అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇది హెల్త్ పరంగా అయితే కూడా మస్తు మంచిదండి. ఇంకా మన కంటికి, కిడ్నీలకు ఇవి చాలా మంచిదండి హెల్త్ పరంగా. చూడండి, హెల్త్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఆకుకూరలల్లో. ఇంకా ఇదైతే తోటకూర లెక్కనే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలి. చూస్తున్నారు కదా, ఇంకా చెంచలాకు అయితే ఆరోగ్యానికి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే కంటి చూపు కావచ్చు, మనకు లివరు, కిడ్నీలకు చాలా మంచిదంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే చూస్తున్నారు కదా, ఇంకా ఆయిల్ అయితే వేసాను. 3-2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను కదా. ఇంకా ఈ ఆయిల్ అయితే వేడైంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూస్తున్నారు కదండి. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ చూస్తున్నారా. ఇందులోనే మనం కొత్తిమీర, మెంతాకు, చెంచలాకు వచ్చేసి అయితే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకెవరైనా కూడా దీన్ని విలేజ్లో ఉన్న వాళ్ళకైతే చాలా దొరుకుతుంది. చెప్తున్నారు కదా, ఇది ఆకు ఏడ దొరికినా కూడా మనము దీన్ని ఉపయోగించుకోవాలండి. హెల్త్కి జీర్ణశక్తి కూడా చాలా ఉంటుంది. వేగుతున్నాయండి. విలేజ్లలో చాలా దొరుకుతుంది ఇది చెంచలాకు వచ్చేసి అయితే. ఇంకా దీన్ని తిన్నారంటే ఇంకా మీరు వదిలిపెట్టారు ఫ్రెండ్స్. ఆరోగ్యానికి అయితే ఆకుకూర ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. చెంచలాకు చాలా మంచిదండి, జీర్ణశక్తి అవుతుంది, కంటికి, కిడ్నీలకు. మనకి హెల్త్ఫుల్ ఆకు అంటే ఇదే అని చెప్పొచ్చు అండి చెంచలాకు. ఎప్పుడైనా తిన్నారా? ఇంకా ఎక్కడ దొరకాలన్నా కూడా మనకు విలేజ్లలోనైతే పక్క దొరుకుతుందండి. చెంచలాకు వచ్చేసి అయితే చాలా హెల్త్ఫుల్గా మంచిదండి, వాడండి. ఒకసారి తిని చూడండి. ఇక్కడ పసుపు వేస్తున్నాను. తిని చూస్తే మీరు వదిలిపెట్టారు అసలు. చెంచలాకు కర్రీ చూసారంటే, చెంచలాకు కర్రీ అంటే చాలా బాగుంటుందండి, మీరు వదలరు. చూస్తున్నారు కదా,
చెంచలాకండి కడిగి పెట్టాను. 3-4 టైమ్స్ వాష్ అయితే చేశాను. ఎందుకంటే మనకి ఇందులోన మట్టి ఇసుక గిన్నె ఉంటుంది కదా, అదైతే ఇట్లా వాష్ చేసుకోవాలండి. ఓకేనా. ఇంకా ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంకా ఇందులో ఆకుకూర వేస్తాము. ఫ్రెష్ ఉందండి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చెంచలాకు కర్రీ తిన్నారంటే మీరు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టారనుకోండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ వచ్చేసి హెల్త్ పరంగా అయితే చాలా మంచిది. కంటి చూపు మెరుగుపడుతుంది. మనకు కిడ్నీలో ఉన్నా కూడా కిడ్నీ మంచిగా సాఫ్గా ఉంటుంది, ఫ్రెష్ అవుతుంది. లివర్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే చూస్తున్నారు కదా. చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇట్లయితే కర్రీ చేయండి, ఫ్రై కాకుండా కర్రీ చేయండి. ఎందుకంటే కర్రీ కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా. చూద్దామండి. ఫ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం. టమాటా అయితే వేసానండి. టమాటా వేసాం కదా, ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేద్దాము. సరిపోతుంది, ఎక్కువ కూడా. ఇంకా ఇది ఆయిల్లో ఫ్రై అవుతుందండి.